రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగా చేయొచ్చు. ఏం చేయమన్నారు? ప్రార్థన చేయమన్నారు. 3 విషయాలు నేర్చుకున్నాం మనం. ఒకటి, ప్రభు మనకు అప్పగించిన పరిచర్యలో నిలకడగా ఉండాలి, అంటే మనకు అప్పగించిన బోధన గట్టిగా పట్టుకోవాలి. 2, విశ్వాసమును మనం గట్టిగా పట్టుకోవాలి. మనకు అప్పగించిన పరిచర్యను మనం సంపూర్తి చేయాలి. ఈ 3 విషయాలు నేర్చుకున్నాం. ప్రభు మంచి తలంపులు ప్రభు మన వారం ఇచ్చారు, అది నేను నమ్ముతున్నాను. ప్రభు నేను కూడా ఎంతగానో స్తుతించాను. అయితే ప్రభు మరలా ఇప్పుడు త్వరగా రాబోతున్నాడు. ఆ దినం సమీపించడం అంటే అర్థం ఏంటి? ఆ దినం సమీపించడం, త్వరగా సమీపించుట కొలది అంటే అర్థం ఏంటి? ఆ దినం వస్తుంది, ఆ దినమును మనం ఏమవుతాం? మనం ఎత్తబడతాం. అప్పుడు తర్వాత ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా? తర్వాత ఆ దినము అయిపోయిన తర్వాత మనం ఏమైనా చేయడానికి ఉందా? మనం ఏం చేయడానికి లేదు. అందుకే చేతికి అప్పగించిన పనిని ఎప్పుడు సంపూర్తి చేయాలి? ఆ దినము సమీపించకుండానే మనం సంపూర్తి చేయాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఆయన కొండ మీద నుండి దిగివచ్చి, ఆయన కొండ మీద నుండి ఏం చేశాడు? దిగివచ్చాడు. 10వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి ఏమిచ్చాను? అధికారం ఇచ్చాను. 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వచ్చాడు. కొండ దిగి వచ్చాడు అని అనగానే మనం ఎలా చదువుకుంటాం దీన్ని? ఎక్కడి నుంచి ఆయన దిగి వచ్చాడు? పరలోకము నుండి దిగి వచ్చాడు. అంటే పరలోకము నుండి ప్రభు వచ్చిన తర్వాత ఆయన సువార్తను ప్రకటించి కొంతమందిని ఆయన తన శిష్యులుగా చేసుకున్నాడు. కొంతమంది శిష్యులుగా పిలిచి వారిని ఇలా అన్నాడు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? ప్రభు అధికారం ఇచ్చాడు. ఇదే మాట లోకాసు వార్త కూడా చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయం. చదవండి. 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించెను. అర్థమైందండి? ఆయన శిష్యులకు ఆయన ఏమిచ్చాడు? ఇందాక ఏమని చదువుకున్న మత్తయి 10:1 అధికారాన్ని ఇచ్చాడు అన్నాడు. కానీ 9వ అధ్యాయంలో ఏమన్నాడు? లోకాసు వార్తలో శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏ పనిలో ఉన్నారు అని అంటే ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నారు. ఆయన కొండ దిగి వచ్చాడు. కొంతమందిని ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. కొంతమంది ఇప్పుడు ఆయనను వెంబడిస్తున్నారు. ఆయనను వెంబడిస్తున్న వారికి ఆయన వరమునిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. మీరు ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, వేదగ్రస్తులను బాగు చేయండి, దయ్యములు పట్టిన వారిని కూడా మీరు ఏం చేయండి? విడిపించండి అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? శిష్యులు సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఏం చేస్తున్నారు? రోగగ్రస్తులను బాగు చేస్తున్నారు, వ్యాధిగ్రస్తులను కూడా స్వస్థపరుస్తున్నారు. అంతేకాదు దయ్యములు పట్టిన వారిని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? విడిపిస్తున్నారు. లోకాసు వార్త 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. 17 చదవండి. 17 లోకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమున, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన శక్తినిచ్చాడు, అధికారం ఇచ్చాడు, వరమునిచ్చాడు, ఇస్తూ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు?
వెళ్ళి ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తుండగా దెయ్యములు కూడా ఏమవుతున్నాయి? వారికి లోబడుతున్నాయి. దెయ్యాలు లోబడుతున్నాయి అంటే వ్యాధులు కూడా వీళ్ళు ఏం చేశారు? స్వస్థపరిచారు. రోగగ్రస్తులను కూడా వీళ్ళు బాగు చేశారు. అంటే ఇప్పుడు వరకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ పరిచర్యలో ఉన్నారు, వరాన్ని వినియోగించారు, అంతేకాదు శక్తిని వినియోగించారు, అంతేకాదు అధికారాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? వినియోగిస్తున్నారు. ఇలా నడుస్తున్న క్రమంలో ఒక రోజున ఏం జరిగిందో చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా, ఎవరింతకి కొండ దిగి వచ్చుచున్నది ఎవరు? 9వ అధ్యాయం 2వ వచనం. 9వ అధ్యాయం 2వ వచనంలో 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంట పెట్టుకొని వెళ్ళాను. ఇప్పుడు 9వ వచనం ఇలా చదవచ్చా? ఆయన వచ్చుచుండగా. ఇంతగా గుంపులో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. ఆయన వచ్చుచుండగా 9వ వచనం. ఇప్పుడు చదవండి కిందకి 18వ వచనం. 17 నుంచి చదవండి. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వాని పడద్రోయిను. అప్పుడు వాడు నొరగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిలుస్తున్నాడు. దాని వెళ్ళగొట్టుడని నీ శిశువులను అడిగితేని గాని అది వారి వల్ల కాలేదు. ఇదేటండి? మీకు పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ప్రభు వారికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, వరాన్ని ఇచ్చాడు. దానిని వారు వినియోగించారు. దయ్యములు కూడా మాకు ఏమవుతున్నాయి అన్నారు? లోబడుతున్నాయని అన్నారు. ఈ శక్తి వల్ల మా వ్యాధులు పోగొడుతున్నాం అని అన్నారు. అనేక రోగులను స్వస్థపరచమని చెప్పిన వీళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గరికి తీసుకొని వస్తే దాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారంట? దానిని వెళ్ళగొట్టుడని నీ శిశువులను అడిగితేనే కానీ 18వ వచనంలో అది వారి చేత కాలేదు. ప్రారంభంలో ఏమైంది? చేశారు, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నారు. అప్పుడు ప్రభు వచ్చి ఏమన్నాడు? 19వ వచనం, అందుకు ఆయన విశ్వాసం లేని వారులాగా అని అన్నాడండి. అర్థమైందా? మొదట కొండ దిగి వచ్చాడు. వీళ్ళకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, వరాన్ని ఇచ్చాడు. కొద్ది కాలం వీళ్ళ పరిచయం ఎలా చేశారు? చాలా బాగా చేశారు. శక్తితో నడిచింది, వరంతో నడిచింది, అధికారంతో నడిచింది. ఇప్పుడు మరలా ప్రభు 9వ వచనంలో ఏమయ్యాడు? మరలా కొండ దిగి వచ్చాడు. ఇంతకీ ఆ కొండకున్న ప్రత్యేకత ఏంటంటే రూపాంతరత కొండ అంటారు చూసారు, ఆ కొండ ఇది. ఈ రూపాంతర కొండను మనం ఎలా పోల్చొచ్చు? ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకం అనేది రూపాంతర కొండ అని మనం అనుకోండి. ఇప్పుడు మరలా ఆయన ఎక్కడి నుంచి రాబోతున్నాడు? కొండ దిగి రాబోతున్నాడు. కొండ దిగి వచ్చే సమయానికి ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంట? విశ్వాసం లేని వారిలాగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ శక్తిని వీళ్ళు ఏం చేయడం లేదు, ఆ అధికారాన్ని ఏం చేయడం లేదు, ఆ వరాన్ని ఏం చేయడం లేదు. మరి అప్పటితో వరకు వారు వరాన్ని వినియోగించుకున్నారు లేదా? శక్తిని వినియోగించుకున్నారు లేదా? అధికారాన్ని వినియోగించుకున్నారు లేదా? కానీ ప్రభు వచ్చే టయానికి దాన్ని వారు వినియోగించుకోవడం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనకు అప్లై చేసుకుంటే, లేదా ఇప్పుడు ప్రభు వచ్చే సమయం దగ్గర పడింది కదా, ఇప్పుడు ప్రభు వచ్చే సమయంలో కూడా చాలా మంది ప్రారంభంలో ఏమనుకుంటున్నారు? మేము 2021 వరకు లేదా 2010 వరకు మేము ఎంతో చేసేసాం, ఎంతో పరిచయం చేసేసాం అని అనుకుంటారు. కానీ కరెక్ట్గా ప్రభు ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉన్నామో అది చూస్తాడు. అంతేనా? ఆయన వచ్చే సమయానికి చెప్పండి, ఆయన కొండ దిగి వచ్చే సమయానికి వీళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసము లేని వారిగా ఉన్నారు. ఆయన కొండ దిగి వచ్చే సమయానికి విశ్వాసం లేని వారిగా ఉన్నారు. మరి అంతకుముందు ఎలా ఉన్నారు? చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తర్వాత అది ఉండరా? అర్థమైందా? ఇప్పుడు వరకు వాళ్ళు ఏమనుభవించారు? శక్తిని వినియోగించారు, అధికారాన్ని వినియోగించారు, ప్రభావాన్ని వినియోగించారు, దయ్యములు వెలగొట్టారు. కానీ ప్రభు వచ్చే సమయానికి ఏమంటున్నాడు వాళ్ళని చూసి? విశ్వాసము లేని తరము వారులాగా, విశ్వాసం లేని వారులాగా అంటున్నాడు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే సేమ్ ఆయన వచ్చే సమయానికి, ఆయన రూపాంతర కొండ దిగి వచ్చే సమయానికి శిశువులు ఎలాగున్నారో
సేమ్ ఇప్పుడు యేసు ప్రభుల వారు రెండవ రాకడలో వచ్చే సమయాన్ని కూడా చాలా మంది ఇలా ఉండబోతున్నారు. ఇది మీరు నమ్మాలి. ఎందుకనంటే అది ప్రభువే చెప్పాడు. చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయం. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అదిగి మాట చూడండి. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసిని చూసారా, అక్కడే పప్పులో కాలేత, విశ్వాసిని కాదు. మొన్న ఒక సహోదరు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. ఏమని అడుగుతుందంటే, మరి ప్రభు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడతారని మనం మీరు లైవ్ లో చెప్పారండి, మరి అందరూ ఎత్తబడతారంటే లోకాసు వార్తలో మాట ఉంటుంది కదా, నా రాకల్లో నేను విశ్వాసిని కనుగొందునా అని అన్నాడు కదా. నేను అన్నాను, ఒకసారి తీసి చూడమ్మా అని అన్నాను. తీసు చదవమంటే అప్పుడు అంటుంది, ఏమంటే విశ్వాసం లేదండి. ఏముంది? విశ్వాసము వేరు, విశ్వాసి వేరు. అర్థమైందా? ఈ మాటను పట్టుకొని చాలా మంది గత దినాల్లో కూడా ఏం చెప్పేశారు, ఆయన వచ్చే సమయంలో ఒక విశ్వాసినైనా కనుగొందనంటే ఆయన వచ్చే సమయానికి విశ్వాసి అనేవాడే. ఎంత రాంగ్ అండి అది. అసలు ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే అసలు 18వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని చెప్తున్నాడు? వారు విసగక నిత్యము ప్రార్థన. ఇంత ప్రార్థన ఎవరు చేస్తారండి? విశ్వాసులు చేస్తారా, అవిశ్వాసులు చేస్తారా? విశ్వాసులే చేస్తారు. మరి ప్రార్థన చేయమని చెప్తుంది ఎవరితో? విశ్వాసులతో. మరి విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్పి నేను వచ్చినప్పుడు ఒక విశ్వాసనైనా కనుగొందరని ఎందుకంటాడు? వీళ్ళకి బుర్ర లేదు కానీ ఆయన బుర్ర ఉంది, అంతేనా? వీళ్ళకంటే అర్థం కాలేదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఆయన తెలిసే తెలీదా? ఆయన శక్తివంతుడు, సత్పురుషుడు, మొహమాటం లేకుండా మాట్లాడేవాడు ఆయన. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మీరు విసగక ప్రార్థన చేయండి అని చెప్తుంది ఎవరితో? విశ్వాసులతో. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఒక విశ్వాసినైనా కనుగొందనని ఎందుకంటాడు? కాబట్టి అక్కడ చెప్తుంది విశ్వాసి కాదు, అక్కడ చెప్తుంది ఏంటి? విశ్వాసము. చెప్పండి, ఏంటి విశ్వాసము? ఇంతకు ఏంటి విశ్వాసము? దాని పుట్టినోట్లు ఏమని చూడండి. భూమి మీద అని ఉందా? భూమి మీద నుండి కింద పుట్టినోట్లు ఏముంది? ఆ విశ్వాసం. ఏ విశ్వాసం? అవిశ్వాసం కాదు అది, ఆ విశ్వాసం. ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసం? రక్షణ పొందిన విశ్వాసం కాదు, కొనసాగింపు విశ్వాసం. అది ఉండదు కొంతమందిలో అని చెప్తున్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభుని నమ్మి సొంత రక్షణగా అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేక మంది ఉన్నారు. యేసుప్రభు వస్తే ఎత్తబడ్డే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5లో ఏమన్నాడు? మేలుకొని నేను నిద్రపోయినాను, ఆయన వచ్చినప్పుడు మనందరం ఏమవుతాం? ఎత్తబడేవారు అనేకులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్న విశ్వాసం ఏంటి? అనుదిన విశ్వాసం, లేదు దీన్ని కొనసాగించు విశ్వాసం. ఇప్పుడు జనాల్లో ఏమి లేదు చెప్పాలి? ఏమి లేదు? ఈ విశ్వాసం లేదు. ఈ విశ్వాసం రావాలంటే ముందు ఏమి నమ్మాలి? అసలు యేసుప్రభు ద్వారా కలిగిన రక్షణ నమ్మితేనే కదా ఈ విశ్వాసం అనేది వచ్చేది. ఆ విశ్వాసం అనేది ఫలం, అంతేనా? ఆ విశ్వాసం అనేది ఏంటి? ఫలం. రక్షణ పొందిన విశ్వాసం ఏంటి? అది వేరు. ఈ విశ్వాసం వేరు. ఈ విశ్వాసాన్ని ఏమంటారు? ఫలం అంటారు. అసలు ఈ ఫలం రావాలంటే ముందు ఏమి నమ్మాలి? వేరు నమ్మాలి. అసలు క్రైస్తవ సమాజం దేంట్లో డౌట్ పడుతుంది? ఇంకా వేరు విషయంలోనే డౌట్ పడుతుంది. ఫలం ఎక్కడ దొరుకుతుంది? అందుకే యేసుప్రభు వచ్చే సమయానికి ఆ విశ్వాసము కనుగొందునారు అన్నాడు. అంతే కదండి. ఈరోజు అసలు విశ్వాస రక్షణ పొందాడో లేదా అన్న దాంట్లో ఆగిపోయారు కదా. ఎంతమంది ఎత్తబడతారు లేదని వెళ్ళే డౌట్. అందుకే ఏం చెప్పేశారు? జిల్లాకు ఒకడు వెళ్తాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ప్రపంచంలోనే ఒకరిద్దరు వెళ్తారని. అంటే వీళ్ళందరూ డౌట్ ఏంటి? అసలు ఎవరికి విశ్వాసం అనేదే లేదనుకున్నారు. ఆల్రెడీ విశ్వాసం ఉంచారు, వాళ్ళు రక్షణ పొందారు. కానీ ఏ విశ్వాసం లేదు? ఫలం, కొనసాగింపు విశ్వాసం. ఆ విశ్వాసం అనేది లేదు. ఈ మాట కూడా చెప్పాడు చూడండి. తెస్సలోనికైకి రాసిన రెండవ పత్రిక. తెస్సలోనికైకి రాసిన రెండవ పత్రిక. తెస్సలోనికైకి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అక్కడ ఎలా ఉంది చూడండి. విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసము ఏ విశ్వాసం? కొనసాగించే విశ్వాసం. ఆ విశ్వాసం ఫలమైన విశ్వాసం. అంటే యేసుప్రభు వచ్చేటప్పటికి కనబడంది ఏంటి చెప్పండి? ఫలం. ఆ ఫలం అనే విశ్వాసం. అంటే యేసుప్రభు అసలు పరీక్ష చేసే దేనికి?
ఫలానికే కదా. ఆ ఫలం ఎంత ఉందో చూడడానికి యేసుప్రభు రాబోతున్నాడు. అసలు ఆ ఫలమైన విశ్వాసమే నీ దగ్గర లేదు. నీ దగ్గర అంటే బయట వాళ్ళు చాలా మంది దగ్గర లేదు. కానీ దేవుని స్తోత్రం. ఎందుకు? మనకు రూట్ మీద ఏముంది? నమ్మకం ఉంది. రక్షణ మీద మనకి ఏముంది? నమ్మకం ఉంది. అంటే మనకి నిశ్చయిత ఉంది. ఏముంది? నిశ్చయిత. ఇప్పుడు ఎబ్రిపత్రి 10:14 ఏముంది? ఒక్క అర్పణ ద్వారా సదాకాలానికి మనం సంపూర్ణులుగా చేయబడ్డం. ఇది మనం గట్టిగా నమ్మాం. ముగించబడిన పని నమ్మాం కాబట్టి 10:24-22 ప్రకారం విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత మనకు ఉంది. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత ఉంది కాబట్టి అదే అధ్యాయం 38లో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన ఆ అనుభవాన్ని దేవుడు మనల్ని నడిపించాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ప్రభు వచ్చిందా? రాములో నేను విశ్వాసం కనుగొందని అంటూ ప్రభు. అర్థమైందా? విశ్వాసం ఉంది కాబట్టి ప్రభు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. అసలు బహుమానం ఇవ్వాలంటే చాలా మంది ఏమి లేదు, విశ్వాసం లేదు. అది చెప్పాడు అక్కడ. నేను వచ్చినప్పుడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు నేను ఆ విశ్వాసం గల వారిని కనుగొందునా అని అన్నాడు. కానీ విశ్వాసిని కనుగొందునా అన్నది కాదు. ఒక మాట మనం అపార్థం చేసుకుంటే చాలా విషయాలు ఏమైపోతాయి? అపార్థం అయిపోతాయి. ఆదికాండం 6లో ఎలా ఉంటుంది? నోవాహు అట్లు చేసినాను ఉంటుంది. ఏం చేశాడమ్మా సందు చెల్లి? అట్లు చేశాడంటే ఏమని చేశాడు? అట్లు అంటే అట్లు కాదు, యెహోవా చెప్పినట్లు అట్లు చేశాను. అర్థమైంది? అంటే అలాగూ చేశాను. కాబట్టి ఈ విశ్వాసిని కనుగొందునా కాదు, విశ్వాసము కనుగొందునా. అంటే యేసుప్రభు వచ్చే సమయంలో మనం ఏం కాపాడుకోవాలి? కొనసాగించు విశ్వాసం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8 చదవండి. విశ్వాసమును కాపాడుకుంటుని, విశ్వాసాన్ని కాపాడుకుంటు. కాబట్టి ఏమన్నాడు 8వ వచనంలో? ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి వస్తాడు, ఆయన నాకేమిస్తాడు? నీతి కిరీటం ఇస్తాడు. నాకు మాత్రమే కాదు, విశ్వాసమును కాపాడుకున్న మీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. అర్థమైందంటే పౌలు గారు ఏమంటారు? నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను కాబట్టి ఆయన నీతి కిరీటం నాకు ఇస్తాడు. ఆయన రాబోతున్నాడు, నీతి గల న్యాయాధిపతి రాబోతున్నప్పుడు నాకు ఏమిస్తాడు? నీతి కిరీటాన్ని ఇస్తాడు అని చెప్తే ఏమన్నాడు? నాకు మాత్రమే కాదు. చూసారు ఏమన్నాడు? నాకు మాత్రమే కాదు. నాకు మాత్రమే కాదని ఏమంటున్నాడు? తన ప్రత్యక్షత కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? ఎంతకు తన ప్రత్యక్షతను అపేక్షించడం అంటే ఏంటనుకుంటున్నారు? ఆ 2 వచనాలు బట్టి ఏం చెప్పచ్చు చెప్పనా? విశ్వాసాన్ని కాపాడుకోవడమే. అర్థమవుతుందా? ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నానండి అని అనడానికి రుజువు ఏంటంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకుంటున్నారో వారు ఏం చేస్తున్నారు? ఆయన కొరకు అపేక్షిస్తున్నారని అర్థం. అంతేనా? తమ్ముడు కూర్చోండి. అంటే ఆయన కొరకు కనిపెడుతున్నారంటే అర్థం ఏంటి? విశ్వాసం ఏం చేస్తున్నారు? కాపాడుకుంటున్నారు. నేను మాట చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు లోకంతో పాటు మనం ఎందుకు చేయడం లేదు? లోకస్తులు మాట్లాడినట్లుగా మనం ఎందుకు మాట్లాడడం? వాళ్ళ ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. వారి ప్రమాణం వేరు, మన ప్రమాణం వేరు. ఒకవేళ ఎవరైనా వచ్చి, ప్రవీణ్ ఇదిగో ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు వేయవంటే ఏమంటావు? ప్రవీణ్ ఏమంటావు? నాది అది కాదు, నాకు అది కాదు. ఎందుకు? నాకు విశ్వాసం ఉంది. అంటే విశ్వాసాన్ని ఏం చేస్తున్నావు? కాపాడుకున్నావు. విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకుంటున్నావు? మనకు ఒక గురి ఉంది. ఏంటా గురి అంటే ప్రభు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు నాకు ఏమిస్తాడు? నాకు బహుమానాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు నాకు బహుమానం ఇస్తాడన్న గురి మనకుంటే ఆటోమేటిక్గా మనం ఏం కాపాడుకుంటాం? విశ్వాసాన్ని కాపాడుకుంటాం. అందుకే ఏమన్నాడు? కొరింథీ 2వ పత్రిక 13:5లో, కొరింథీ 2వ పత్రిక 13:5 ఏమన్నాడు చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? శోధించుకోవాలి. అంటే మనలో విశ్వాసం ఉందో లేదో మనమే పరీక్ష చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఎలా చేసుకుంటాం అంటే వినండి. ఇప్పుడు మనలో విశ్వాసం ఉందో లేదని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ ఒకడు వచ్చి విపరీతమైన బూతులు తిట్టేస్తున్నాడు. ఇప్పుడు ప్రవీణ్కి లోపల నుంచి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ నోరు ఏం చేసేసింది? కట్టేసింది. నోరు ఎందుకు కట్టేసింది ఎవరు అనుకుంటున్నారు? విశ్వాసం. అర్థమైందా? ఇతను మన మీద గొడవకు వస్తున్నాడు, అయినా మనం వెళ్ళలేకపోతున్నాం. ఇతడు మనం తిడుతున్నాడు, అయినా మనం తిట్టలేకపోతున్నాం. ఇతడు మన మీదకి వస్తున్నాడు, అయినా మనం వెళ్ళలేకపోతున్నాం. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు గొడవకి ఎలా ఉండేవాళ్ళని మనం కూడా ఏం చేస్తాం? కాలు దువ్వామా లేదా? కాలు దువ్వాం. కానీ ఇప్పుడు ఆ వచ్చే మాటలు ఎందుకు మన నోట రావడం లేదు?
ఒకప్పుడు వెళ్ళినంత స్పీడ్గా మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే మనం కలిగి ఉన్న విశ్వాసం మనల్ని కాపాడుతుంది. ఆ విశ్వాసం మనల్ని కాపాడుతుంది కాబట్టి ఒకప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మనం మాట్లాడం, ఒకప్పుడు ప్రవర్తించినట్టుగా ఇప్పుడు మనం ప్రవర్తించం. ఎందుకంటే మన విశ్వాసం ఏం చేసుకుంటున్నాం? కాపాడుకుంటున్నాం. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఎప్పుడైతే విశ్వాసం మనల్ని కాపాడుతుందో మనం ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాడు? మన గురి దేని మీదకి వెళ్తుంది? ప్రభు యొక్క ప్రత్యక్షత మీదకి వెళ్తుంది. ఎందుకు? ఏమంటే మీరు నడిచినట్టుగా నేను నడవనండి. ఎందుకు నడవను? నా బహుమానాన్ని కోల్పోతాను. మీరు మాట్లాడినట్టుగా నేను మాట్లాడను. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు నేను ఏం కోల్పోతాను? బహుమానమును కోల్పోతాను. అంటే ఆటోమేటిక్గా మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనం ఆయన ప్రత్యక్షత కొరకు ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. చాలా మంది ఏమంటారు? మరణాత అంటారు. అంటే అర్థం ఏంటి? మరణాత అంటే ప్రభువా త్వరగా వచ్చాయి. కానీ మరి వీళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారా? వీళ్ళేమో విశ్వాసాన్ని కాపాడుకోరు, కానీ ఏం చెప్తున్నారు? త్వరగా వచ్చేది. త్వరగా వచ్చేది ఏం చేస్తారు? అరుణు, త్వరగా వస్తే ఏం చేస్తారు? ఏం చేయరు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయన త్వరగా వచ్చారు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వారికి ఆ నీతి గల న్యాయాధిపతి ఏం చేస్తాడు? అది నాకు మాత్రమే కాదు, ఆయన రాకడ కొరకు అపేక్షించి వారందరికీ ఆ బహుమానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి కృప దేవుడు మనకి ఏం చేశాడు? ఇచ్చాడు లేదా? అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఆరంభము కాదు, చెప్పండి, ఏం కాదు? ఆరంభము కాదు, ముగింపు మేలుగా ఉండాలి. ఆరంభంలో ఏం చేస్తాం? ఏదైనా చేస్తాం. ఎక్కడ పరిచర్య ఏం చేస్తాం? పరిగెడతాం. దాన్ని ఇలా అన్నాడు చూడండి, ఎబ్రీ పత్రికలో, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం, 32, 10వ అధ్యాయం 32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకోండి. అంటే అన్నాడంటే అర్థం ఏంటి? అప్పుడు బాగున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు చూసుకోండి అంటున్నాడు. పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకోండి. 33. ఒక విధంగా చూస్తే మీరు నిందలు ఎప్పుడు? పూర్వదినాల మీరు నిందలు బాధలను అనుభవించడు చేత 10 మందిలో మీరు ఏం పడ్డారు? ఆరాట పడుతురు. అంటే నిందలైనా శ్రమలైనా పడ్డానికి ఏమయ్యారు? ఆరాట పడుతురి. తర్వాత మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారిలో మీరు కూడా పాలువారయ్యారు. 34. ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్యం, అంటే అదే మన బహుమానం, ఆ బహుమానం ఉందని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటం కూడా ఏమయ్యారు? బాబు ఎలా ఉన్నారు చూసారా? పూర్వపు దినాల్లో వీళ్ళు ఎలా ఉన్నారని చెప్తూ ఆస్తును కూడా కోల్పోవటం సంతోషంగా మీరు ఏం చేశారు? ఒప్పుకుంటారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం తెచ్చుకోండి? ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలం గొప్ప బహుమానం కలగబోతుందని చెప్పాడు. అంటే పూర్వపు దినాలు ఎలా ఉన్నారు అంటే మీరు ప్రజెంట్ ఎలా లేరు. ఆ ధైర్యాన్ని మీరు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. ఆ ధైర్యం అనేది ఎలా కలుగుతుంది? విశ్వాసం నుంచే కదా. అంటే పూర్వం మీరు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, నిందలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, వాటి కొరకు మీరు ఆరాట పడుతుంది, బహుమానం కొరకు ఆస్తినైనా కోల్పోయారు, ఎంతో శ్రమ పడ్డారు. కానీ ఇప్పుడు మీరు ఆ ధైర్యాన్ని ఏం చేశారు? విడిచిపెట్టేశారు. కాబట్టి ఆ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలం గొప్ప బహుమానం మీకు కలగబోతుందని చెప్పి 30 ఏళ్ళు ఏమన్నాడు? కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకు వస్తాడు. అంటే అక్కడ చెప్తుంది ఏంటి? ఆయన రాకడ కొరకే. అర్థమైందండి? ఆయన రాకడ కొరకు చెప్తూ పూర్వపు దినాల నిందలు కూడా అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రజెంట్ ఇప్పుడు మీరు అలా లేరు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, ఇంకో కొంచెం టైం ఉంది, మీ విశ్వాసాన్ని కొనసాగించండి, ఆయన రాబోతున్నాడు, మీకు బహుమానం ఇస్తాడు. అర్థమైందమ్మా? అది అక్కడ సారం. అంటే మొదట ఎలా ఉన్నారు? ఆస్తిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు, నిందలు అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏం చేశారు? ఆ విశ్వాసాన్ని వారు వదులుకున్నారు. అందుకే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథాలు ఏమంటాడు? మొదటి విశ్వాసమును నీవు విడిచితివి, ఆ ప్రేమను నువ్వు విడిచితివి, ఆ ఓర్పుని నీవు విడిచితివి. అంటే ప్రభు చూసేదేంటి? ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను ప్రభు అని అంటే కాదు, ఆయన వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉన్నావు, దాన్ని బట్టే ప్రభు మనకు బహుమానాన్ని ఇస్తాడు. అర్థమైందా? అందుకే ఏమన్నాడు? ప్రసంగి గ్రంథంలో 6:8 చూడండి. ప్రసంగి గ్రంథం
ప్రసంగి గ్రంథము 6:8. 7:8, 7:8 కాదు చూడండి, 7:8. కార్యారంభము కంటే కార్యారంభము కంటే అది ఏది మేలు చెప్పండి. ఆరంభం కాదు, ఏది మేలు? ముగింపు. అంటే ఆయన వచ్చే సమయాన్ని చూసేది ఏంటి? ఆరంభం చూస్తాడు, ముగింపు చూస్తాడు. ముగింపు చూస్తారు. ఆ ముగింపు ఎలా ఉంది? కాబట్టి మీకు ఒక మంచి ఉదాహరణ చూపించి నేను మాటలు ముగిస్తాను. ఇప్పుడు చూడండి, కొలసి పత్రిక రండి. కొలసి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఒక ఆయన కొరకు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. కొలసి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఎవరు? లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకేం చెప్పుచున్నారు? వందనములు చెప్పుచున్నారు. ఇంతకీ ఎలా ఉన్నారు అని అంట 11వ వచనం ఎలా అన్నాడు చూడండి. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా జత పనివారై ఉన్నారు. అంటే అప్పటికి దేమ పౌలు గారికి ఎలా ఉన్నాడు? జత పనివాడుగా ఉన్నాడు. అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు వెళ్తున్నారు? దేమ వెళ్తున్నాడు. వాక్య పరిచర్యలో ఉంటున్నాడు. పౌలు గారికి సహకారిగా ఉన్నాడు. కానీ కొద్ది దినాలు గడిచింది. అప్పుడు చివరిలో ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. పౌలు గారు రాసిన చివరి పత్రిక ఏంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక. ఇది చివరి పత్రిక. అంటే ముగింపు ఆరంభమా? ముగింపు. ఈ ముగింపులో ఈయన ఎలా ఉన్నాడు చూడండి. 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం. 10. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. బాధాకరమైన సంగతి. దేమ ఒకప్పుడు ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు. నాకు పనిలో జత పనివాడిగా ఉన్నాడు. నేను ఒక మాట అంటానండి, పౌలు గారు చేసిన పరిచర్యలో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది అనిపించారు లేదా? అంటే పౌలు గారితో పాటు దేమ ఏం తీసుకున్నాడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను పౌలు గారితో ఉండాలి, పౌలు గారితో పరిచర్య చేయాలని. అంటే నేను ఎలా అంటున్నాను అంటే, పౌలు గారు లేనప్పుడు వాక్యం కూడా ఎవరు చెప్పుండొచ్చు? దేమ చెప్పుండొచ్చు. పరిచర్యలో ఎవరు వాడబడ్డారు? దేమ వాడబడ్డాడు. కానీ చివరికి వచ్చే టయానికి ఏమయ్యాడు? చివరిలో ఏమయ్యాడు అని ఉంది. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ముగింపు బాగుందా? ఆరంభం బాగుందా? ఆరంభం బాగుంది, ముగింపులు ఏమి లేదు. కానీ ప్రభు ఏం చూసి లెక్క తీస్తాడు? కొలసి పత్రికను పరిగణలోకి తీసుకుంటాడా? తిమోతి 2వ పత్రికను పరిగణలోకి తీసుకుంటాడు? ఏమన్నా కొలసి పత్రికలో తీసుకోడు. క్రీస్తు నాయపేట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పౌలు గారి దగ్గర పరిచర్య చేసావు, ఎంత చేసావు, శ్రమలు అనుభవించావు, ఆరాటపడ్డావు, శ్రమలు దెబ్బలు తినడానికి ఎందుకు పోరాటం, ఇది తీయడు. ఏ పత్రిక వేస్తాడు? తిమోతి 2వ పత్రికను తీస్తాడు. అప్పుడు తిమోతి 2వ పత్రిక పౌలు గారు ఏం చెప్పారు? నన్ను విడిచిపెట్టి లోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. కాలము కొంచెముగా ఉంది, కొంచెం ఉంది. ఆ కొంచెం సమయాన్ని దేమ ఏం చేసుకోలేకపోయాడు? తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయాడు. కాబట్టి ప్రభు ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కార్య ఆరంభము కంటే అంతము వేరు. కాబట్టి ప్రభు వచ్చే సమయం దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? నేను ఇలా అంటున్నాను, అతి సమీపంలో మనం ఉన్నాం. అరుణ్, మనం ఎవరం ఏమవ్వం తెలుసా? అరుణ్ మా ఫ్రెండే, మీ పేరు అలా తెలిసింది అనుకోకండి. మనం ఎవరు ఏమన్నాడు? మనం ఎవరు నిద్రించాం. ప్రభు వస్తే ఆయనతో పాటు ఎత్తబడే గుంపే మనది. హల్లెలూయా. అర్థమైందా? మనకు పెట్ల గొడవ ఏమీ లేదు. పరదేశులం, యాత్రికులం అని పాట కూడా ఎవరు పాడేవలసిన వారు ఏమీ లేదు. అటువంటి చివరి దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఆయన వచ్చే సమయం బహు కొంచెముగా ఉన్నది. కానీ ఎబ్రి పత్రికలు అంటారు, మీరు ఆస్తిని కూడా ఒకప్పుడు కోల్పోవడానికి వెనక్కి తీయలేదు. పూర్వపు దినాలు ఎలా ఉన్నారు, కానీ ప్రజెంట్ మీరు అలా లేరు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, మీ విశ్వాసాన్ని ఏం చేయండి, కాపాడుకోండి అన్నాడు. కాబట్టి మనకు ఉదాహరణగా ఎవరు కనబడుతున్నారు? దేవ కనబడుతున్నారు. అర్థమైందా? లోకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక అంజూరపు చెట్టు ఉంటుంది. ఆ అంజూరపు చెట్టుకి ఏమి లేవంట? ఫలాలు లేవు, కానీ ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. ఎన్ని ఆకులు ఉన్నాయి? విస్తారమైన ఆకులు ఉన్నాయి, కానీ ఏమి లేవు? ఫలాలు లేవు. కానీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక అంజూరపు చెట్టు ఉంటుంది. ఆ అంజూరపు చెట్టుకి అప్పుడు దాకా కాయలు ఉన్నాయంట. అప్పుడు దాకా కాయలు ఉన్నాయి. చూడటానికి వెళ్ళేటప్పుడు కాయలన్నీ రాలిపోయాయి. ఏది దౌర్భాగ్యం చెప్పండి? చూస్తారా మాట? చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. లోకాసు వార్త 13వ అధ్యాయం అంజూరపు చెట్టు తెలుసు కదా. ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టుకి కాయలు, ఆకులు ఉన్నాయి. 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం. పెద్ద గాలి చేత ఊగిలాడు అంజూరపు చెట్టుని అకాలపు కాయలు ఏమయ్యాయి? ఏమి రాలిపోయాయండి?
కాయలన్నీ రాలిపోయాయి. లోకాసు వార్త 13వ అధ్యాయంలో ఉన్న చెట్టు ఏంటి? కాయలు లేవు కానీ ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. ఆకులున్న చెట్టు అది. ఇదేం చెట్టు? కాయలు ఉన్నాయి కానీ ఈ కాయలు కరెక్ట్గా ఏమయ్యాయి? రాలిపోయాయి. ఇప్పుడు ఇద్దరు సమానం అవుతారా? ఏమైనా వ్యత్యాసం ఉందా? ఇద్దరు సమానమైన వ్యత్యాసం ఏమైనా ఉందా? ఇద్దరు సమానం ఎందుకు? లెక్క పెట్టేటానికి ఈయన దగ్గర కాయలు లేవు, లెక్క పెట్టేటానికి ఆయన దగ్గర కాయలు. కానీ ఆరంభంలో ఏమున్నాయి? కాయలు. నా కాయలు ఎంతవరకు కాపాడుకోవాలి? చివరి వరకు కాపాడుకోవాలి. నేను ఒక మాట చెప్పనా? కాలేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు కదా, కాలేజీకి వెళ్ళిన పిల్లలు ప్రారంభ దినాలన్నీ సక్రమంగా వెళ్ళిపోయి ఎగ్జామ్స్ రాసే టైం దాకా బాగా వెళ్ళిపోయి అప్పుడు యూనిట్ల మీద యూనిట్లు రాసేసి క్వార్టర్లీ రాసేసి, మేము చదువుకున్నప్పుడు క్వార్టర్లీ ఉంది, ఇప్పుడు ఏముందో నాకు తెలియదు, క్వార్టర్లీ రాసేసి యాన్యువల్ అన్ని రాసేసి పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఇప్పుడు చదివిందంతా కూడా దేనికోసం? దానికోసం. అసలు అదే రాయలేదు అనుకోండి, ఏంటంటే అది రాయలేని దౌర్భాగ్యులు కూడా ఉంటారా అంటే ఉన్నారు. అయిపోయిన తర్వాత అడగని ఆయన పేరు చెప్తాను. అర్థమైందా? అది రాయలేను ఇదేంటి ఇంత కష్టపడిన వాళ్ళు చివరి అంటారు ఏంటంటే ఉన్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అలాగే ఆకులు తప్ప ఏమి లేవు. ఆకులు ఏమన్నా ఏమి లేవు, కాయలు లేవు. ఇక్కడ కాయలు ఉన్నాయి కానీ సమయానికి రాలిపోయాయి. స్టార్టింగ్ లో దేమ ఎలా ఉన్నాడు? జత పని వాడుగా ఉన్నాడు. అంటే ఏమున్నాయి? కాయలు ఉన్నాయి. కరెక్ట్ గా తిమోతికి 2వ పత్రిక అంటే చివరి దినాలు వచ్చిన కాయలన్నీ ఏమయ్యాయి? రాలిపోయాయి. అలా ఉండద్దు అంటున్నాడు. ఎవరిని? మిమ్మల్ని లేదా నన్ను. మళ్ళందరితో ఏం చెప్తున్నాడంటే మీ విశ్వాసమును చివరి వరకు కాపాడుకోండి, కొంచెం సమయం ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. అర్థమైందండి? దేమాన్ని ప్రభు చూసేటప్పటికి ఒకప్పుడు సంఘంలో ఉన్నవాడు ఇప్పుడు లోకంలో ఉన్నాడు, ఒకప్పుడు పరిచయంలో ఉన్నవాడు ఇప్పుడు లోకస్తులతో సహవాసం చేస్తాడు. అటువంటి వారిని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రభు దుఃఖపడతాడు. అంతేకాదు ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు ఎంత చేసావు అన్నది బయటికి తీయడు. ప్రజెంట్ నువ్వు ఎక్కడున్నావో దాన్ని బయటికి తీస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా అనుకోవచ్చు, ఎప్పుడు దాకా నేను లోపల తిరిగేశానండి, ఇప్పటి నుంచి అయినా ప్రభు పనిలో ఉంటుంది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పనిలో ఉన్నానని అంటే ఇంకా దేవుని స్తోత్రం. ఎందుకు? ఆ దినం సమీపించడు సూచన కొలది మరి ఎక్కువగా దేవుని పనిలో ఉండు. ఇప్పటికైనా లోకంలో ఉంటే దేవుని వైపుకి రా. ఆయన పనిని విడిచిపెడితే ఆయన పనిలోనికి రా. పరిచర్యకు దూరంగా ఉంటే పరిచర్యకు దగ్గర. ఆయన వచ్చే సమయంలో మనం అందరూ ఆయన పరిచర్యలోనే ముందుగాక. నేను ఎలా అంటున్నాను, ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారంటే అయ్యా నేను సేల్లో ఉన్నాను అనకూడదు. అప్పుడు ప్రభు వచ్చే సమయానికి ఎక్కడ ఉన్నారు? ప్రసాద్ గారు దేవుని సన్నిధిలో ఉన్నారు. రాము ఎక్కడ ఉన్నాడు? కంప్యూటర్ దగ్గర లేడు. ఎక్కడ ఉన్నాడు? పనిలో ఉన్నాడు. అరుణ్ ఎక్కడ ఉన్నాడు? ఉద్యోగంలో కాదు. ఆయన వచ్చే సమయానికి మనమందరం ఆయన పనిలో ఉండువుగాక. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక. ఆమేన్. తల వంచండి. ప్రార్థన. ఈ మధ్యాహ్నం ప్రభు నాతో మాట్లాడారు అన్నవారు హృదయపూర్వకంగా మోకరించి ప్రభుకు స్తోత్రాలు చెల్లించండి. ప్రభు చెప్తున్నారు, కార్య ఆరంభం కాదు కార్య అంతము మేలు. ప్రభు ప్రారంభంలో నేను ఎంతో చేశాను, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, ఎంతో ప్రయాసపడ్డాను, అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను. అవసరమైతే నా ఆస్తిని, నా ఉద్యోగాన్ని అన్ని కోల్పోవడానికి కూడా నేను వెనకాడలేదు అని అతిశయించక ఆయన ఇప్పుడు చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడున్నావు ప్రభు చూస్తాడు. ఎందుకంటే కొలస్సీ పత్రిక ప్రారంభ పత్రికల్లో దేమ సంఘంలో ఉన్నాడు, పౌరుతో ఉన్నాడు, పరిచర్యలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, వాక్య ప్రత్యక్షత కలిగి నడుచుకుంటున్నాడు. కానీ చివరి దినాలు వచ్చేటప్పటికి అతడు లోకంలో కలిసిపోయాడని దేవుడు రాయించాడు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను కాదు ప్రభువా, ఇప్పుడు నీ పనిలో నన్ను వాడుకొని ప్రభుని వేడుకుందాం. నీ పరిచర్యలు వాడుకో ప్రభువా. నువ్వు వచ్చే సమయానికి నేను నీ పనిలోనే ఉండాలి, నువ్వు వచ్చే సమయానికి నీ సహవాసంలో నేను ఉండాలి, నువ్వు వచ్చే సమయానికి నాయన ఆ ఉన్నతమైన బహుమానము పొందుకునే కృపలో నేను ఉండాలని ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్తున్నట్లుగా ఇదిగో ఆయన నా కొరకు జీవ కిరీట నీతి కిరీటాన్ని ఆయన తెస్తున్నాడు, నీతి గల న్యాయాధిపతి వస్తున్నాడు. ఆ దినమున నాకు ఆ నీతి కిరీటాన్ని ఇస్తాడు. నాకు మాత్రమే కాదు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మీకును దాన్ని ఇస్తాడని పౌలు గారు చెప్పినట్లుగా ప్రభా ఇదిగో మీరు త్వరగా రాబోతున్నారు, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. అవును ప్రభా, నువ్వు రాబోతున్నావు. మా విశ్వాసాలను కాపాడుకునే కృపనివ్వండి. లోకములు ఎవరినో చూసి వేటునో చూసి ఎవరో ఏదో చేస్తున్నారని వారి వెనకాల మేము పరిగెట్టి ఇవ్వబడిన కొంచెము కాలాన్ని మేము ఎవరూ పాడు చేసుకోక ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ వాక్యముతో నీలో నాయన మీరు మాకు అప్పగించిన పరిచర్యలో, మీరు మాకు అప్పగించిన పనిలో మేము ముందు కొనసాగిపోయే కృప మాకు దయచేయండి.
భలే నమ్మకమైన మంచి దాసుడా అని ఒక స్వరాన్ని మేము వినే కృపనివ్వండి ప్రభువా. ఇదిగో పనికి మాలిన వాడా అని ఒకప్పుడు మీరు పిలిచారు. అటువంటి స్వరం మేము ఎవరు వెనక, నమ్మకమైన మంచి దాసుడా, నీకు అప్పగించిన పనిని సంపూర్తి చేసావు, నీకు అప్పగించిన పనిని నెరవేర్చావు అని ప్రభా నీ యొక్క రొమ్మున ఆనుకునే కృపనివ్వండి ప్రభా. ఈ మధ్యాహ్నం నాయన మీరు మాతో మాట్లాడారు. పోయిన వారం ఆ దినము సమీపించడం కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు అన్న దానికి నాయన మీరు ఈ దినమును కూడా మాకు ఇచ్చిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నాయన ఎక్కడ నిలబడినప్పటికీ మీరు అక్కడ కూర్చున్న సంగతులే మాకు తెలియజేస్తున్నారు. అయ్యా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, మమ్మల్ని ఆయుత్తపరుస్తున్నారు. అయ్యా ప్రభా, మేము కుడిమికి ఎడమకు తొట్టిల్లు పోక, అయ్యా గాలికి రేపబడిన వారై అటు ఇటు కదలక స్థిరముగా నిలిచి ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని మేము ముందు కొనసాగే కృపను దయచేయండి. తలలు వంచి ప్రార్థనలు ఏకీభించి నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. లైవ్లో నాయన నీ బిడ్డలు ఏకీభించి నీ పిల్లలందరినీ కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రాలు. మధ్యాహ్నం ఇంజినములు జరగనయన్న కూడికను కూడా ఆరాధన కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. రాత్రి నాయన యానములో జరగనయన్న ఆరాధన కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. క్రమంగా జరిగించి మాకు వర్తమాన వాక్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ ఘనమైన నామమున స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.